అధ్యక్ష. 117 రూపాయలు 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెట్టి 2019-24 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాటే లేదు అధ్యక్ష. కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరూ సాక్షిగా చెప్తున్నావు, కల్తీ లేదు లేదు లేదు. మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు. మేము కాదు. ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష. ఇస్తాను. ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు లాగి కూర్చోండి అధ్యక్ష. మాధవ్ గారు ఓన్లీ 2 మినిట్స్ క్లియర్గా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 మినిట్స్ అధ్యక్ష. మైకు ఉంది మైక్ ఉంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 657 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపు డైరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 658 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ మేము చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదా? నెక్స్ట్ సార్, ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణ చేశాను మీరు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మాడతారు చెప్పేదా? సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? టైం అండ్
ప్రసాద్ గారు. ప్లీజ్ 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 చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. ప్లీజ్.